హాయ్ పిల్లలు, మనం ఈరోజు 5వ తరగతి తెలుగు ఒత్తుల పదాలు చదవడం సాధన చేద్దాం. అభ్యాసపత్రం 4 బోధనాంశం జావొత్తు. ఫస్ట్ బిట్ ధారాళంగా చదవడం, అర్థం చేసుకోవడం. ఇది నేను ఆల్రెడీ చేసిన, ఇది రాసిన, కానీ వీడియో కరెక్ట్ రాలేదు, అది అందుకే నేను దీన్ని మళ్ళీ తీస్తున్నా, మీరు చూడండి. ఈ కింది పదాలలో జావొత్తు పదాలకి 0 చుట్టండి. ఇక్కడ మనకి కింద పదాలు అనేది ఇవ్వడం జరిగింది. వీటిలో జావొత్తు పదాలకి 0 చుట్టమన్నాడు. ఇక్కడ ఇచ్చిన పదాలు ఒకసారి చూడండి. బుజ్జి, నిచ్చెన, అక్క, గజ్జలు, మజ్జిగ, నక్క, సజ్జనుడు, మగ్గం, మచ్చ, దుర్జనుడు. ఇక్కడ చూడండి, మనకి జావొత్తు పదాలకి మాత్రమే 0 చుట్టమన్నాడు. ఇక్కడ బుజ్జి అంటే ఇలా ఏమొత్తుంది, జావొత్తుంది కదా, కాబట్టి దీనికి 0 చుట్టేసిన. తర్వాత నిచ్చెనలో ఏం వస్తుంది, చావొత్తుంది, కాబట్టి దీనికి చుట్టలేదు. అక్కలో ఏం వస్తుంది, కావొత్తుంది, కాబట్టి దీనికి కూడా చుట్టలే. గజ్జలులో ఏ వస్తుంది, జావొత్తు, మనకి జావొత్తున్న దానికి చుట్టాలి కదా, చుట్టేసిన. మజ్జిగలో ఏం వస్తుంది, జావొత్తు, దీనికి కూడా చుట్టేసిన. నెక్స్ట్ నక్కలో ఏ వస్తుంది, కావొత్తు, కాబట్టి దీనికి చుట్టలే. సజ్జనుడు, దీంట్లో ఏం వస్తుంది, జావొత్తు, దీనికి చుట్టేసిన. మగ్గంలో ఏం వస్తుంది, గావొత్తు, కాబట్టి దీనికి చుట్టలే. నెక్స్ట్ మచ్చలో ఏం వస్తుంది, చావొత్తు, దీనికి చుట్టలే. దుర్జనుడులో ఏం వస్తుంది, జావొత్తు, కాబట్టి దీనికి చుట్టేసి. ఈ కింది గళ్ళలోని అక్షరాలతో ఏర్పడే పదాలు రాయండి. మనకి ఇక్కడ మనం ఈరోజు నేర్చుకునే అంశం ఏంటిది, జావొత్తు, కాబట్టి మనకి ఇక్కడ చూడండి, బాక్స్లో కూడా లెటర్స్ జావొత్తుకు సంబంధించిన పదాలు వచ్చే విధంగానే ఇవ్వడం జరిగింది. చూడండి, ఇక్కడ ఇచ్చిన అక్షరాలు జి, జే, సా, బు, జ, గ, ల, మ, లు. వీటితో మనం పదాలు తయారు చేయాలి. చూడండి, ఇక్కడ నేను ఏం రాసినో, గజ్జెలు, బుజ్జి, సజ్జలు, సజ్జలు, మజ్జిగ, సజ్జ, గజ్జ, అట్లా. నెక్స్ట్ సెకండ్ బిట్టు ఆలోచించి సొంతంగా రాయడం, స్వీయ రచన. ఈ కింది బొమ్మల పేర్లు రాయండి. మనకి కింద బొమ్మలు ఇచ్చాడు, ఇవి కూడా జావొత్తుకు సంబంధించిన బొమ్మలే ఇవ్వడం జరిగింది. మనం చూడండి, ఇక్కడ ఏంటిది, ఫస్ట్ బొమ్మ గజ్జెలు, సెకండ్ది బజ్జీలు, ఇది మజ్జిగ, బుజ్జి, పాప. ఈ విధంగా జావొత్తుకు సంబంధించిన పదాలని మనం ఈ పాఠంలో నేర్చుకోవడం జరిగింది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.